Hi, hello. Today we are going to see the how JavaScript code will execute. అంటే ఫ్లో ఎలా వర్క్ అవుతుంది, ఒక పీస్ ఆఫ్ కోడ్ తీసుకుంటా అది మనకి ఏ ఫ్లోలో ఏ రూల్స్ పాస్ అవుతూ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది డీటెయిల్డ్గా ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జావాస్క్రిప్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇట్ ఈస్ సింక్రోనస్ అసింక్రోనస్, అంటే సింక్రోనస్ వేలో వర్క్ అవుతుందో అసింక్రోనస్ వేలో వర్క్ అవుతుందో చూద్దాము. సింగిల్ థ్రెడ్ మల్టీ థ్రెడెడ్ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవ్రీథింగ్ ఇన్ ద జావాస్క్రిప్ట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్సైడ్ ద ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. దట్ మీన్స్ ఐ విల్ టెల్ ఇన్ డీటెయిల్. ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే మనకి టూ డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేస్ ఈజ్ మెమరీ అలొకేషన్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఈజ్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఇన్ మెమరీ అలొకేషన్ ఫేజ్ ఆల్ ద వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ వేరియబుల్స్ ఫంక్షన్స్ అనేవి మెమరీ అలొకేట్ అవుద్ది ఇన్సైడ్ ద మెమరీ కాంపోనెంట్. కీ వాల్యూ పేర్ అనే ఫార్మెట్లో అలొకేట్ అవుతాయి. లైక్ హియర్ మనకు ఏ అనే ఒక వేరియబుల్, సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, ఇవి ఎలా అలొకేట్ అవుతాయో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఇన్ ద జావాస్క్రిప్ట్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్సైడ్ ద కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. Execution context. In that we have two different phases. Those are memory allocation phase and second one code execution phase. చూపిస్తాను ఇప్పుడు డెవలపర్స్ టూల్లో. ఓపెనింగ్ విత్ లైవ్ సర్వర్. మనకి లైవ్ సర్వర్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సోర్స్లోకి వచ్చిన తర్వాత మనం రాసిన జావాస్క్రిప్ట్ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నేను బ్రేక్ పాయింట్ స్టార్టింగ్లో పెట్టి మీకు ఎలా అలొకేట్ అవుతుందని చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మీరు నాకు గ్లోబల్ ఆబ్జెక్ట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను ఏం రన్ చేయలేదు, అంటే బ్రేక్ పాయింట్ పెట్టాను కాబట్టి ఇక్కడే ఉంది స్టార్టింగ్. నేను లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే చెప్పాను కదా, ఎవ్రీథింగ్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్సైడ్ ది ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఒక కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కాంటెక్స్ట్లో టూ ఫేసెస్ ఉంది. ఫస్ట్ వన్ మెమరీ అలొకేషన్ ఫేస్. ఇక్కడ అసలు కోడే అసలు ఏం రన్ అవ్వలేదు. అలాంటప్పుడు మెమరీ ఎలా అలొకేట్ అవుతుంది ఇక్కడ మనకి. లెట్ మీ బ్రేక్ పాయింట్. ఇక్కడ చూసుకుంటే మీరు గ్లోబల్లో మనకి ఏ అనేది క్రియేట్ అయింది. అంటే మనకి అసలు ఎగ్జిక్యూషన్ అనేది జరగకముందే మెమరీ అలొకేషన్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. అలా కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ ఏ అనేది వేరియబుల్ క్రియేట్ అవుతుంది ఇన్ గ్లోబల్ ఆబ్జెక్ట్, అండ్ సమ్ అనేది కూడా మనకి ఇక్కడ కింద చూసుకుంటే ఎక్కడో చోట ఉంటుంది. లైక్ ఇది సమ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. ఈ రెండు ఇది మెమరీ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంటాం. వన్స్ ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్ అంటే ఇక్కడ ఇప్పుడు లైన్ బై లైన్ డైరెక్ట్ సమ్ దగ్గరికి వచ్చేసింది. ఇందాక మనకి ఏ అనేది అన్డిఫైన్ ఉంది, అంటే మెమరీ అలొకేషన్లో ఆల్ ద వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ మెమరీ అనేది అలొకేట్ అయిపోద్ది. సమ్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ఇన్ సమ్ అదర్ థింగ్స్. ఐ విల్ డిస్కస్ దోస్ థింగ్స్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్లో కోడ్ అనేది జావాస్క్రిప్ట్లో ఏ లైన్ అయినా సింక్రోనస్లో వర్క్ అవుతుంది. దట్ మీన్స్ ఒక స్టెప్ కంప్లీట్ అయిన ఇక్కడ ఏ అనేది వేరియబుల్కి 10 అసైన్ అయిన తర్వాత మనకి సమ్ అనేది అనేది వస్తుంది. అలా ఫస్ట్ ఇక్కడ ఏదన్నా ఎర్రర్ ఉంటే ఇక్కడ ఆగిపోతాను, నెక్స్ట్ దానికి రాదనమాట. చూసారు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. అంటే సింక్రోనస్ ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తుంది. అండ్ సింగిల్ థ్రెడెడ్ మీన్స్ ఎట్ ఎ టైమ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్ టాస్క్. వన్స్ ఆ టాస్క్ కంప్లీటెడ్ దెన్ ఓన్లీ ఇట్ మూవ్స్ టు అదర్ టాస్క్. ఇట్ విల్ టేక్ ది అదర్ టాస్క్. దట్ మీన్స్ ఒక టాస్క్ అంటే ప్యారలల్గా 2 టాస్క్ రన్ అవ్వు. అర్థమైంది కదా. అండ్ ఇంకోటి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నేను వేరియబుల్ ఏ క్రియేట్ చేశాను, సమ్ అవుట్ క్రియేట్ చేశాను కదా. నేను ఏ కన్సోల్ లాగ్ చేసి చూపిస్తాను. కన్సోల్ ఆఫ్ ఏ
అవుట్పుట్ ఏమొస్తుందో ఎక్స్పెక్ట్ చేయండి. ఇక్కడ నేను ఇప్పుడు రన్ చేస్తున్నా నోడ్ app.js అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది అన్డిఫైన్డ్ అంటే మనకి ఇక్కడ అంటే నేను ఏ అనేది క్రియేట్ చేయకముందే దీన్ని కన్సోల్ చేయడానికి ట్రై చేశాను, అన్డిఫైన్డ్ అని వచ్చింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చేస్తున్నాను, లెట్ బి ఈక్వల్ టు 20. ఇప్పుడు కన్సోల్ బి చేస్తాను. ఇక్కడ చూసారా, కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజ్. ఇలా ఎందుకు వస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. మీరు ఈలోపు ట్రై చేయండి, నేను ఐడియా వస్తుందేమో ఎందుకు వస్తుంది అనేది. ఇన్ దిస్ వీడియో మేము ఏం నేర్చుకున్నామంటే జావా స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దంటే ఇన్సైడ్ ది ఎగ్జిక్యూషన్ కాంటెక్స్. ఇన్ దట్ వీ హ్యావ్ 2 phases. ఫస్ట్ వన్ ఇన్ డీటెయిల్గా చెప్పండి మీకు. ఇక్కడ ఇది చూడండి, మొత్తం ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనుకోండి. దాంట్లో మెమరీ అలొకేషన్ ఫేస్ ఒకటి, కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్ రెండు ఉంటాయి. బిఫోర్ ది కమింగ్ టు ది కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్, మెమరీ అలొకేషన్ ఫేస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ దట్ కంప్లీటెడ్ దెన్ ఓన్లీ టు మూవ్ టు కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేస్. This is all about today's topic. We will see the next topics in next videos.